అలాగే అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో అధికారులు మాత్రం అక్కడ వేచి చూస్తున్నారు. కొంత ఆ పోటీ ఆటంకం అయితే ఎన్ని తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మృత్యుతో పోరాడుతున్నారు. వీరిద్దరిని కూడా పాలకులు చెందినటువంటి సత్యనారాయణ రాజు విశాఖ ప్రాంతానికి చెందిన శక్తి ఇచ్చారు. ప్రస్తుతం మీరు మృత్యుతో పోరాడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి వీరికి 60 నుంచి 80% వరకు తీవ్ర గాయాలైనట్టుగా ఆసుపత్రి అధికారులు చెప్పారు. సాధారణంగా ఈ ఫ్యాక్టరీ కొన్నేళ్ల క్రితం నుంచి మూతపడి ఉంది. ఈ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఉత్పత్తులు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఈ ఫ్యాక్టరీ మూసేశారు. అయితే దాదాపు 67 మంది ఈ ఫ్యాక్టరీలో ఇప్పటికీ పనిచేస్తున్నట్టుగా ప్రభుత్వం కఠినంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ఇద్దరు వర్కర్లు కూడా ఉన్నారని, సాయంత్రం పేరుడు జరిగిన తర్వాత ఒక సిలిండర్ పేక శబ్దం రావడంతో ఇద్దరు ప్రాణాలని ముక్కుడ పట్టుకుని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. చెప్పిన తర్వాత ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలియజేసిన వెంటనే అక్కడ మంటలు ఎగిసిపడటంతో దాదాపు చుట్టుపక్కల 150 కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. వీరంతా కూడా అగ్నిమాపక శాఖ పోలీసు అధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని కూడా స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 300 ఫ్యాక్టరీలో కూడా ఇటువంటి ఫార్మస్యూటికల్ ఇప్పుడు ప్రస్తుతం వాడినటువంటి పేరునటువంటి పదార్థాలను ఎక్కువగా వాడుతుంటారు. ఇటువంటి చోట్ల ప్రమాదం జరిగితే ఏం చేయనేటువంటి ఆ సందేహం కూడా వెలువడుతుంది. 5 years బ్యాక్ కంపెనీ మూతపడితే మళ్ళీ ఇప్పుడు అక్రమంగా నడుస్తుంటే ఇది ఎవరు గుర్తించలేదా ప్రసాద్? ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే ఇండస్ట్రీ శాఖకి సంబంధించి గట్టి చర్యలు తీసుకోవాల్సింది. అయితే ప్రభుత్వంలో పలుకుబడి వ్యక్తులుగా కొంతమంది పెద్దలు దీన్ని చూసిస్తున్నట్టు వ్యవహరిస్తుండటంతో ఈ కంపెనీలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇంకొనే ఈ రోజు ఫైర్ జరిగి ఆ ఫైర్ లో ఇద్దరు వ్యక్తులు దాదాపు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇంకా కంపెనీలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. యుద్ధకాటి మధ్య అధికారులు చర్యలు తీసుకోకుండా కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడటం, మరికొంతమంది అధికారులు ఇటువంటి వ్యవహారాలు చూస్తున్నట్టు లేదు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీనికి వద్దాల్సి పలుకుటువంటి కార్యకలాపాల వల్ల చర్యల వల్ల ఇటువంటి ఫ్యాక్టరీలు తాళవేసినప్పటికీ కూడా వెనకాల నుంచి ఉత్పత్తులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై ప్రజలు ఎటువంటి చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నారు? అసలు 5 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ అంటే సిరీస్ ఫార్మస్యూటికల్స్ చేసినటువంటి మందులకు సంబంధించి ప్రజలు ఆ కంపెనీ తొలగించాలని చెప్పి స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగారు. చాలా సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రంగంలో దిగి ఈ కంపెనీ ఉండడం మంచిది కాదని, ముఖ్యంగా భూగర్భ జలాలు కలిసిపోయే అవకాశం ఉందని అంటే ముందుగా నోటీస్ ఇచ్చింది. తర్వాత కొంతకాలానికి సంబంధించిన ఉత్పత్తులు కూడా ఆపివేస్తున్నట్లు కంపెనీ చెప్పింది. అయితే అది కంపెనీ ఆ ఉత్పత్తులు ఆపివేసినట్లు చెప్పింది కానీ లోపల ప్రతిరోజు మందులకు సంబంధించిన ఉత్పత్తులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ సోడియం మెథాక్సైడ్ వంటి కెమికల్స్ కూడా ప్రజలకు వాడుతున్నారు. దీంతో గుర్తు తప్పుడు కాకుండా లోపల ఏం జరుగుతుంది అనేటువంటి విషయం బయట ప్రపంచానికి తెలియకుండా కొంతమంది తక్కువ మంది వర్కర్స్ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. దీంతో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు బయటికి చాలా మందికి తెలియదు. అయితే ఈ కంపెనీ గుడ్లంపు కాకుండా జరుగుతుందనే విషయం ఈ రోజు ప్రమాదం జరిగిన తర్వాత మాత్రమే ఇది బయటకు వస్తుంది. ప్రస్తుతం ఇంకో విషయం చెప్పండి. 5 గంటలకు ప్రమాదం జరిగితే ఇప్పటికీ 3 hours అవుతుంది. అంటే ఇప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణాలు ఏంటి? అగ్నిమాపక శాఖ అధికారులు ఏమంటున్నారు? ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఏమైనా ప్రమాదకరంగా ఉందా? చుట్టుపక్కల దాదాపు 10 కిలోమీటర్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధినటువంటి జనాలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ కెమికల్ నుంచి ఉన్నటువంటి పొగలు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత పొగలు ఆ పొగలు ఉక్కిరి ఉన్నటువంటి ప్రజలు తమ ఎక్కడికి సభలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే దాదాపు 3 గంటలకు పైగా ఈ 3 గంటల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్నిమాపక శాఖ వాళ్ళు అదుపులోకి తీసుకురాకపోవడానికి కూడా ప్రజలు అనుమానిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలకు వాడాల్సినటువంటి పదార్థాలు, ఇటువంటి ప్రమాదాలకు వాడాల్సినటువంటి ఫైబర్ కూడా ముదుపులాంటి ఫైబర్ కూడా ఫోమ్ కూడా అందుబాటులో లేదు. అటువంటి ఫోమ్ ని చాలా పెద్ద మొత్తంలో భారీ పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యంగా ఫైర్ సర్వీస్ చూస్తున్న ఉన్నతాధికారులు విదేశీ సర్వీస్ చేస్తున్నారు తప్ప మన రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో పరిస్థితిని తెలిసి వేయడం లేదు. ఉపహారం వంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఇంకా ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ కంపెనీలనే కాదు
హైదరాబాద్ లో జన సమస్యల ప్రాంతాల్లో ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ అదుపు చేయగల యంత్రాంగం కానీ అదుపు చేయగల ఆధునిక పరికరాలు కానీ మన దగ్గర లేవు. ఉన్నా కూడా అవి ప్రభుత్వంలో సరిపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కష్టానికి ఇచ్చే కొన్ని నిధులు చాలా పరిమితమైనవి. ఆ పరిమితమైన నిధులనే వారు వాడుతుంది. రెండవ ఏంటంటే ముఖ్యంగా రాత్రి ఖరీదైనటువంటి ఫోన్ని వాడాల్సినటువంటి ప్రాంతాల్లో కనీసం ఆ అందువైద్యాన్ని ఫైర్ ట్యాంక్ కానీ అటువంటి ఫోన్ని ఏర్పాటు చేసుకోవట్లేదు. అది ప్రమాదం జరిగినప్పుడు చూస్తున్నాం లేదు, ప్రమాదం జరిగినప్పుడు దాన్ని కనుక్కుంటాం ఉద్దేశాన్ని వ్యక్తం చేసుకోవడంతో ఫైర్ సంబంధించి భారీ నిధులు కానీ ప్రభుత్వం కానీ మీరు ప్రైవేట్ కంపెనీ కానీ ప్రభుత్వం ఇటువంటి సంబంధమైన ప్రాంతాల్లో ఇలాంటి జాగ్రత్తలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంటుందా? అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎంత ఉంది, వారి పరిస్థితి ఎలా ఉంది? అటెండెన్స్ ఇస్తే మాత్రం 67 మంది ఈ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది కనుక అయితే ఎంతమంది కూడా కంపెనీకి ఈ రోజు పనికి రాదని తెలుస్తుంది. ముఖ్యంగా ఆదివారం కాకుండా కూడా ఎంతో ఒక కారణం కావచ్చు. అయితే ప్రజలు మాత్రం ఇంకా మనకు 7 బాగా తీవ్రంగా గాయపడి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళాలని చూస్తారు. అయితే స్థానిక ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు మాత్రం దీన్ని ధృవీకరించలేదు. తీవ్రంగా గాయపడిన ఇతర వ్యక్తులు తామిద్దరే లోపల ఉన్నామని ఫ్యాక్టరీలో ఉన్నామని చూస్తున్నారు. వారిద్దరిని ఉస్మానియా ఆసుపత్రి తరలించి అందరికీ చికిత్స చేస్తున్నారు. వారికి స్టాండర్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరికి తీవ్రమైన గాయాలని, అయితే మిగతా వాళ్ళు ఎవరు కూడా లోపల లేదని చెప్తున్నారు. సమాచారాన్ని విశ్వసించలే లోపల ఎవరు లేదని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదాన్ని భారీ ప్రమాదాన్ని అడ్డువేయడానికి మాత్రం అధికారులు ఇంకా తీసుకుని లోపలికి వెళ్ళలేదు. తెలియని ప్రమాద తీవ్రత ఇంకా చుట్టుపక్కల తీసుకున్నటువంటి బాధలు అలాగే వస్తున్నటువంటి పబ్లిక్ పట్టుకోలేక అధికారులు చాలా తక్కువ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తున్నాయి సార్.